మంచిది ప్రియులారా, ఈ 41వ కీర్తన 13వ చరణాన్ని మనం చూద్దాము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటల్ని మనం చూసినప్పుడు 12వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. మరి యథార్థ హృదయముతో దేవుణ్ణి ఎంబడించేటటువంటి వారిగా ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బీదలను ఆదరించు వారికైనా ఆశీర్వాదములు, అలాగునే తన విరోధుల వేషధరణను గురించి దావీదు వేదన చెందుతూ ఉన్నాడు. తన విరోధుల గురించి వేదన చెందుతున్న విషయాన్ని ఈ 41వ అధ్యాయంలో 41వ కీర్తనలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమను, శాశ్వతమైనటువంటి కృపను ఆయన చూపించగలుగుతాడు. ఆయన మాత్రమే చూపిస్తాడు, ఆయన మాత్రమే చూస్తాడు అనేటటువంటి విషయాన్ని దావీదుకు నమ్మకముగా ఉంటూ ఉన్నాడు. ఆయన దేవునితో మొరపెడుతూ ఉంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే ప్రియులారా, 89వ కీర్తన 89వ కీర్తన 89:29. 89వ కీర్తన 29వ చరణాన్ని చూసినప్పుడు, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను అనుసరించిన ఎడల వారు నా కట్టడను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల. ఇక్కడ మనం చూసినప్పుడు 29లో 28 చూసినప్పుడు, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉన్నది. నీతిమంతుల క్షేమకరమైనటువంటి భవిష్యత్తు గురించి, నిత్యమైన రాజ్యమును గురించి, దేవుని విసర్జించేటటువంటి వారికి ఉన్నటువంటి లోటుపాట్ల విషయంలో, లోబడక ఉండేటటువంటి విషయాల్లో, వ్యతిరేకించేటటువంటి విషయంలో మరి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ 89వ కీర్తనలో ప్రాముఖ్యంగా ముఖ్యమైన విషయాలను మనం చూసినప్పుడు, దేవుని నియమమును, యథార్థతను జ్ఞాపకము చేసుకొని కీర్తనకారుడు ఆయనను స్తుతించెను. 19 నుంచి చూసినప్పుడు, సంఘం మీద దేవుని కాపుదలను జ్ఞాపకం చేసుకొని స్తుతించెను. ఎజ్రాయుడైన ఏతాను రచించినటువంటి ఈ యొక్క కావ్యమై ఉంటూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, ఈ రచన, ఈ కావ్యాన్ని ఎవరు రాసినప్పటికీ, ఎలా రాసినప్పటికీ, దేవుడు ఉద్దేశించినటువంటి మాటల్ని, దేవుడు పలికించినటువంటి మాటలను, పలికినటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మరి యథార్థ హృదయాలుగా మనం ఉండాలని చెప్పి, శాశ్వతమైనటువంటి ప్రేమను ప్రేమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఏమై ఉంటున్నాయి అని అంటే, వాటికి భిన్న కోణంలో ఆలోచన చేస్తూ ఉంటాము. అలా చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి 29ని మళ్ళీ ఒకసారి, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపెదను అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరియు క్రీస్తు రాజ్యం, క్రీస్తు మాటలు కూడా శాశ్వతమైనటువంటి నిబంధన దేవుడు
చేసి ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేయబడుతూ ఉన్నది, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగునే 119వ కీర్తన 142వ చరణాన్ని చూద్దాం. 119వ కీర్తన 142వ చరణాన్ని మనం చూద్దాం. 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. మరి ఈ 137 నుంచి మనం చూసినప్పుడు, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వసత్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అని చెప్పి ఇక్కడ ఈ యొక్క కీర్తన మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఇందులో మనం చూసినప్పుడు దేవుని యొక్క నీతి కనిపిస్తుంది, అలాగునే సంపూర్ణత కలిగిన పరిశుద్ధత కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క నీతి పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం జరిగించడము ప్రాముఖ్యమైనటువంటిది మనం గ్రహించాలి ప్రియులారా. అలాగునే 133వ కీర్తన 3వ చరణాన్ని మనం చూద్దాం. 133:3. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనమందరం కూడా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు ఈ లోకానికి పంపించి ఉన్నారు. కాబట్టి ఆయన చిందింపబడినటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము చేత ఎంత ఘోర పాపులమైనప్పటికీ దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు, ప్రేమించి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము, బోధిస్తున్న నన్ను నేను వినిపించుకుంటూ, నన్ను నేను బోధించుకుంటూ, నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనమందరము ముందుండేటటువంటి వారిగా ఉండాలి. దేవుడు మాత్రమే శాశ్వతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు, నిత్యుడైన దేవుడై ఉంటున్నాడు, సమాధానకర్త అయిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం స్థిరమైనదిగా మనకు ఉన్నది. మరి అలాగునే 145వ కీర్తన 13వ చరణాన్ని చూద్దాం. 145 13వ చరణాన్ని చూద్దాం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్య పరిపాలన అంటే దేవుని యొక్క రాజ్య పరిపాలన తరతరములు నిలుచున్నది, శాశ్వతమైనటువంటిది. అది ఎవ్వరు కూడా పడగొట్టడానికి, ఎవ్వరు కూడా త్రోసివేయడానికి వీలు లేదు. ఎందుకనంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి నరునిగా ఆయన ఉండి, అలాగునే శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చి మనమంతా పడిపోకుండా, చెడిపోకుండా, నరకానికి పోకుండా ఉండడానికి తన కుమారుని ద్వారా శాశ్వతమైనటువంటి ప్రేమ చేత మనందరినీ ప్రేమించి ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. సామెతలు 11:18 వచనాన్ని చూద్దాం. భక్తిహీనుని సంపదన
భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. నీతిని ఎవరైతే విత్తుతే శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందును అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. నీతిమంతుడు క్రీస్తయి ఉంటున్నాడు. ఆయన మనకు జీవమును కలుగజేసిన దేవుని కుమారుడు, దేవుడై ఉంటూ ఉన్నాడు అనేటటువంటిది మనం గుర్తు చేసుకుంటున్నాం. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ కొనసాగుతూ ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. మనలోనే పరిశుద్ధాత్మ మూలుగులతో కూడినటువంటి చెప్పశక్యము కానటువంటి మూలుగులతో కూడినటువంటి విషయాలను మరి మనకు తెలియపరచడానికి ఆదరణకర్తగా దేవుని సన్నిధిలో మనముంటున్నటువంటి స్థలంలో దేవుని చిత్త ప్రకారంగా మనల్ని నడిపింపజేయడానికి దేవుడు బలపరుచుకున్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి సామెతలు 11:18 చూసుకున్నాము. 27-24 వచనాన్ని చూద్దాం. సామెతలు 27-24. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. అవును ప్రియులరా, ధనము శాశ్వతమైనది కాదు, కిరీటము తరతరములు ఉండునా అని అంటే ఉండనివి కొన్ని ఉన్నాయి, ఉండేవి కొన్ని ఉన్నాయి. ఉండనివి ఈ లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఇవన్నీ ఉండనివి. ఉండేవి ఏమిటంటే క్షమించడము, ప్రేమించడం. ఇవి శాశ్వతంగా మానవాళికి దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలై ఉంటూ ఉన్నాయి. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమకు మనము ప్రేమను చూపించేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా, బలపడేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేపడుతుంది. శాశ్వతంగా మనము మరి దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారిగా మనం ఉంటూ ఉన్నాం. ప్రసంగి 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు 3:14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. దేవుడు చేయు పనులన్నీ కూడా శాశ్వతములైనవని గుర్తు చేయబడుతున్నది. దేవుడు మరి ఆయన శాశ్వతమైన దేవుడై ఉంటున్నాడు. శాశ్వతమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు. మానవులైతే నీకు కొద్ది కాలము వారి ప్రేమను చూపిస్తారు, కొద్ది కాలము వారు మన పట్ల ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఎక్కువ కాలం మనల్ని మోయలేరు. మానవులు ఎవరు కూడా ఎక్కువ కాలము మనతో జర్నీ చేయలేరు. ఎవరు చేయగలుగుతారని అంటే దేవాది దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా ఈ జర్నీ మనది కొనసాగుతూ ఉంది అనేటటువంటిది మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ శాశ్వతం, ఆయన ఆజ్ఞలు శాశ్వతమైన మాటలు శాశ్వతము, సమస్తము ఆయన ఇచ్చినవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా లేఖనంలో రాయబడినవన్నీ కూడా శాశ్వతములై ఉన్నవనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో కూడా మనకు రాయబడి ఉన్నది అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అలాగునే యెషయా 33వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. యెషయా 33:16వ వచనాన్ని చూద్దాం. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే 55:3 యెషయా 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఇనిన ఎడల మీరు బతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను
మీకు చూపుదును. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ప్రేమ శాశ్వతముగా, దేవుని యొక్క క్షమాపణ శాశ్వతముగా మన ఎడల ఉంటూ ఉన్నదనేటటువంటిది గమనించాలి. యెషయా 60వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. బహుతరములకు సంతోష కారణముగా చేసేదను, శోభాతిశయముగా చేసేదను. ఎప్పుడు చేస్తారు దేవుడు? దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడు చేస్తారని సెలవిస్తూ ఉన్నాడు. 21వ వచనం, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొందురు. దేవుడు కోరుకుంటున్నాడు, శాశ్వతంగా దేశాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనము శాశ్వతమైనటువంటి దేవుని వైపు మనం చూస్తూ మన ప్రయాణము కొనసాగించే వారిగా మనముంటూ ఉన్నాం. 63వ అధ్యాయము, యెషయా 63వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 63, 13, 12, 13 కలుసుకొని ఉంటుంది, చదువుకుందాం. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చువాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలంలో నడిచిన వాడేడి అనుకొనిరి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి మోషే దేవుడి వైపు మహిమగల తన బాహును పోనిచ్చేవాడేవాడు శాశ్వత ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడు. శాశ్వతమైనటువంటిది, మానవులలోన శాశ్వతమైనటువంటిది చూపగలిగినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. కానీ అదే సందర్భంలో యేసు ప్రభువారు మానవునిగా ఆయన జన్మించి, అలాగనే పరిశుద్ధాత్మ చేత నింపబడి బాప్తిసం తీసుకొని దేవుని కృపలో భద్రపరిచి అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలను జరిగించి శాశ్వతమైనటువంటి శోభాతిశయం చేత క్రీస్తు మన అందరినీ ప్రేమించాడు అనేటటువంటిది దేవుని వాక్యము మన ఎడల గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. ఇర్మియా గ్రంథము, ఇర్మియా 31:3లో శాశ్వతమైన ప్రేమను గురించి మనకు చూపబడుతూ ఉన్నది. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం విడువక దాన్ని గట్టిగా చేయి పట్టుకునేటటువంటి వారిగా మనం ఉన్నాము. అలాగున్నే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. ఆయన ఆధిపత్యం ఎప్పటి వరకు నిలుస్తుందని గుర్తు చేయబడుతుంది? తరతరముల వరకు నిలుచును అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. 7:14.
సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికిని తొలగి పోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయము కాదు. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని రాజ్యం ఎప్పుడు లయము కాదు అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. అంతేకాకుండా శాశ్వతమైనటువంటిదిగా గుర్తు చేయబడుతూ ఉన్నది. శాశ్వతమైనదిగా